ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మే 13 ఏ గుర్తు పైన ఓటేస్తున్నారు మీరు? ఒక్కసారి ఆగదు, గాజు గుర్తు పైన వేయండి. ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే కొత్త వాడిని అసెంబ్లీకి పంపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు గానా అసెంబ్లీకి పంపిస్తే కొత్తగా ఆలోచిస్తారు. ప్రజలంటే ప్రేమ, పిచ్చి ఆయనకి. ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా వాటన్నిటినీ కాదని చెప్పి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక కసి, ఒక పట్టుదలతో ఈ రోజు మీకోసం రోడ్ల వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ బాగు కోసం ఆలోచిస్తున్నాడు. ఒక్క విషయం ఆలోచన, అదే మీ దగ్గర ఏదైనా లక్షల రూపాయలంటే మీరు ఈ ఫంక్షన్కి వస్తారా? రారు. అలాంటిది కోట్ల రూపాయలున్నా ఆయన మీకోసం తిరుగుతున్నాడు. నిజమా కాదా? అవసరం ఉందా ఆయనకి? ఈ రోజు అన్ని కోట్ల రూపాయలు కూడా మీకోసం తిరగాల్సిన అవసరం ఉందా? కానీ పేద ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక కోరిక, ఆ కోరిక 100% నెరవేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని అండ్ మన కొనతాల రామకృష్ణ గారిని మనము భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలి. కరెక్టేనా? అన్న సుజల స్రవంతి ప్రాజెక్టు పైన ఎంతగా పోరాడుతున్నారో మీకు అందరికీ తెలుసు. మీరు అన్నకు ఓటేస్తే ఉత్తరాంధ్రలో 8.5 లక్షల ఎకరాకి నీరుకు ఓటేసినట్టే. కరెక్ట్గా అభివృద్ధి చూసుకోండి. ఊరికే ఏదేదో ఆలోచించుకొని రకరకాల విధానాలు ఆలోచించి కులాలకు పోయి మతాలకు పోయి ఓట్లు వేయకండి. మీ అభివృద్ధి మీ గురించి ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆయన చూస్తే నిజంగా ఒక్కోసారి కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. ఏం కర్మ పట్టిందిరా, ఇన్ని కోట్లు కూడా ఈరోజు వీళ్ళ కోసం పరితపిస్తున్నాడు ఆయన. ప్లీజ్ ఆ మొనగాన్ని గెలిపించండి. గొప్ప పరిపాలన మీకు 2024లో చూపించబోతున్నాడు. ఒక్కసారి నా కోసం జై పవన్ కళ్యాణ్ అండి, జై కొండతాల గారు అనండి. అలాగే సీఎం రమేష్ గారు కూడా పవన్ నియోజకవర్గంలో వేస్తున్నారు. కమలం గుర్తుకు ఓటేయండి అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నారు. మీ ఊర్లో కూర్చోండి. మీ ఊర్లో ఉన్న యువకులు చదువుకున్న వాళ్ళందరినీ పిలిపించుకోండి. ఒక సాయంకాలం కూర్చొని ఏ మేనిఫెస్టో అయితే మీ ఆర్థిక అభివృద్ధి కావచ్చు, మీ వైద్య అభివృద్ధి కావచ్చు, అంటే వైద్య అభివృద్ధి అంటే మీకు వైద్యం ఎవరి నుంచి అందిస్తారు ఫ్రీగా, ఇవన్నిటినీ ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారు మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు. ఏ మేనిఫెస్టో అయితే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో ఆ మేనిఫెస్టోకి మీరు ఓట్లేయండి. అంటే ప్రతి ఆడపిల్లకి చదువు కోసం 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు కదా? మీరు ఈ అనకాపల్లి నుంచి చుట్టుపక్కలకి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని పనుల మీద టౌన్లకి వెళ్తారో నాకు తెలుసు. విలేజెస్ కి టౌన్ కి వాళ్ళందరూ ఉచితంగా బస్సు ఎక్కచ్చు, మీకు తెలుసు కదా? అలాగే ఇక్కడున్న ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా? అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. ఆ విషయం మీకు తెలుసు. నిరుద్యోగ భృతి కింద నెలకి నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మీకు లాభాలు వచ్చిన తర్వాత రేపొద్దున 100% మీరు సంపాదించుకునే డబ్బు మిగిలిపోతుంది, మిమ్మల్ని గవర్నమెంట్ పోషిస్తుంది. కరెక్టే కదా? మీరు ఆటోమేటిక్ గా పూర్తి రీచ్ అవుతారు. కరెక్టే కదా? ఈ పథకాలన్నీ సక్రమంగా మీకు చేరడానికి, ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి పథకం మీకు చేరడానికి ఒక మొనగాడు ఉన్నాడు. ఆ మొనగాడు పవన్ కళ్యాణ్ సక్రమంగా మీ అందరికీ వీరుడులాగా ఆ మేనిఫెస్టోకి అండగా ఉంటారు. మీరు 100% నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే కొత్తగా ఆలోచిస్తారు. ఇంతకాలం మీరు చూస్తే వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. కొత్తగా పంపిద్దాం, ఏమైంది బాగా ఆలోచించండి. 2014లో ఓటేశారు, మళ్ళీ ఇప్పుడు ఓటేయడానికి వచ్చేసారు. అంటే గడిచిన కాలం ఒక క్షణం. ఏదైనా తేడా వస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఓటర్ల మహాశైలు అంటారు. అర్థం ఏంటి? నిజంగా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు, మీ చుట్టూ తిరుగుతున్నారు. నిజమా? అయ్యా మాకు ఓటేయండి, అయ్యా మాకు ఓటేయని అడుగుతున్నారు. అంటే మీరు ఎంత గొప్పలో మీరు డిసైడ్ చేయాలి. ప్రభుత్వాన్ని మీరు డిసైడ్ చేస్తే ఆ పథకాలు మీకు వస్తాయి. కాబట్టి ఓటర్లందరికీ చెప్తున్నాను, శిరస్సు నుంచి నమస్కరించి చెప్తున్నాను, మీరు దేవుళ్ళతో సమానం. 100 కోట్లు ఉన్నారు, మీ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, వేయండి మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని. అలాగనే తప్పకుండా మీరు 100% జనసేన గుర్తుకి మీరు ఓటు వేయాలి, గాజు గుర్తుకి. అలాగే కమలం గుర్తుకి మీరు ఓటు వేయాలి. అలాగే సైకిల్ గుర్తుకి మీరు ఓటు వేయాలి. ఇక్కడ కొండతాల రామకృష్ణ గారి గురించి నేను విమర్శించే హక్కు, స్థాయి, అర్హత నాకు లేవు. కాకపోతే నిజాయితీ ఆలోచించండి. ప్రజలకు ఏం కావాలి, మీకు ఎక్కడ అంటే మీరు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడున్న వాళ్ళందరికీ
పథకాల ద్వారా లబ్ధి చేకూడితే 100% పూర్ టు రిచ్ అవుతారు. ఇది నిజం, ఇది వాస్తవం. దీన్ని మాత్రమే మైండ్ సెట్ లో పెట్టుకోండి. 100% అన్నగారికి ఓటేయండి. అన్నగారు వింటుంటే ఆ సుభ సముద్ర పార్టీ ప్రాజెక్ట్ గురించి అన్న ఇంకా అది అన్న తమ్ముడు నేను మాట్లాడాను. కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీరు వేసే ప్రతి ఒక్క ఓటు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, మీరు వేసే ప్రతి ఒక్క ఓటు మీ మనస్సాక్షికి ఎరిగి ఓటేయండి. 100% 2024 నుంచి మీ భవిష్యత్తులు అన్నీ మారబోతున్నాయి. ఇది సత్యం. ముఖ్యంగా మహిళలకు ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఈ రాష్ట్రంలో సుమారు 34,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు ఈ 5 సంవత్సరాల్లో. వారి జాడ తెలియలేదు. సుమారు 1000 మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబడ్డారు. సుమారు 1800 మంది చిన్నపిల్లల బాలికలు గావించబడ్డారు. ఎంత ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏ రోజైనా కళ్ళు తెరిచి వీటి మీద చర్య తీసుకుందండి. ఒక్క అవకాశం అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయండి? ఆకాశానికి అందినట్టు పెరిగాయి. పప్పులు కానీ, నూనె కానీ, బియ్యం కానీ అన్నీ కూడా పెరిగాయి. ఏమా ఒక్క అవకాశం అని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచారు 9 పర్యాయాలు. అంతకుముందు ఎంత కట్టారు? 100 రూపాయలు కడితే ఇప్పుడు 500 కడుతున్నారు. అప్పుడు 200 కడితే ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నారు. మీరు 1000 రూపాయలు కట్టారు కాబట్టి మీరు ధనవంతులని మీ రేషన్ కార్డు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.